శ్రీ ఎండ్ల మల్లికార్జున స్వామి టెంపుల్ అండి, రావివలస, శ్రీకాకుళం జిల్లా. చూద్దామండి టెంపుల్ ఏంటో, ఎలా ఉంటుందో. హలో ఫ్రెండ్స్, ఇది శ్రీకాకుళం జిల్లాలో రాయవలస అనే గ్రామంలో ఉందండి ఈ టెంపుల్. ఇది కూడా శివాలయము, చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి. ఇది చూడండి ఎంత హైట్ ఉంది, పైనుంచి కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను నేను లాస్ట్లో. కానీ ఇది మాత్రం చాలా ఫేమస్ అండి మన శ్రీకాకుళం జిల్లాలో రాయవలస టెంపుల్. ఇక్కడైతే కార్తీక మాసం అయితే ఖాళీ ఉండదండి, చాలా మంది పబ్లిక్ వస్తారు ఇక్కడికి. నేను సంక్రాంతికి వెళ్ళాను కాబట్టి ఇది షూట్ చేశాను, చాలా ఖాళీగా ఉంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, పంతులు గారిని అడిగాను నేను, ఏంటంటే దీని విశేషం అంటే, ఇది ప్రతి సంవత్సరం అంతా దానిమ్మ గింజంత హైట్ పెరుగుతూ ఉంటుందంట. మళ్ళీ చెప్తున్నాం, ప్రతి సంవత్సరం దానిమ్మ గింజంతా పెరుగుతూ ఉంటుందంట అండి. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్. ఒకసారి మన శ్రీకాకుళంలో ఎవరైనా ఈ టెంపుల్కి మిస్ అయితే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం. చాలామంది తెలియదు అనుకుంటా రాయవలస టెంపుల్ మన శ్రీకాకుళంలో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అండి ఇది కూడా. దీన్ని ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు, నేను చూశాను. సో ప్రతి ఒక్కరు దీన్ని దర్శించుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఫేమస్ ఏంటంటే తాబేళ్ళు ఉంటాయండి ఎక్కువ. చూడండి ఈ గుడి చుట్టే ఉంటాయి, చాలా ఉన్నాయి. ఈ తాబేలు చూడండి ఎంత నీట్గా వెళ్తుంది, నడుస్తూ వెళ్తుంది. నాకైతే బాగా అనిపించింది, నేను వచ్చానని మళ్ళీ అది ఆ కాలు లోపల పెట్టేసింది. బాగా నటించేస్తుంది తాబేలు. చూపిస్తా చూడండి, అలాగా దగ్గరికి వచ్చానని అది లోపల పెట్టేసింది. ఆ పైన చూడండి తాబేల్లా లేదు అసలు, యాక్చువల్లీ ఏదో డిజైన్లా ఉంది. అది నడుస్తుంటే తెలుస్తుంది. చూడండి అక్కడ ఇంకొక కలర్ తాబేలు ఉంది. ఇక్కడ చిన్నపిల్లలు వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ తాబేళ్ళు. అంటే లైవ్లో చూస్తారు కదా, ఎక్కడో మనం చెరువులంట అలాంటి దగ్గరలో చూస్తాం తక్కువ. ఇక్కడ మాత్రం లైవ్లో చూడొచ్చు ఈ టెంపుల్లో. చూడండి ఇది కూడా నడ్డానికి ట్రై చేస్తుంది, కానీ బాగా పబ్లిక్ ఉండడం వల్ల భయపడుతున్నట్టుకుంది. చూడండి స్టార్ట్ చేసింది నడ్డం. అదిగోండి స్లోగా వెళ్తుంది. చూడండి ఎంత నీట్గా వెళ్తుంది. మరి దీనికి ఆహారం ఏంటో నాకు తెలియదు, కానీ ఇవి ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఇక్కడ ఇలా ఉన్నాయి. ఇవి చాలా ఏళ్ళ నుంచి ఇవే తాబేళ్ళు ఇక్కడే ఉంటున్నాయి అలాగా. సో మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చండి ఈ తాబేళ్ళు. ఓకే, టెంపుల్ ఒక ఎత్తు చూడండి, ఎక్కడానికి ట్రై చేస్తుంది పై మెట్టికి. ఎవరు లేకపోతే ఎక్కేస్తుందేమో, అది ఉన్నారని ఇంక పైకి వెళ్ళట్లేదు. చూడండి నేను వచ్చాను దగ్గరికి, మళ్ళీ ముడిసేసింది. చాలా బాగుందండి టెంపుల్ మాత్రం, మెయిన్గా తాబేళ్ళు. నడుస్తుంది చూడండి మళ్ళీ. మళ్ళీ చెప్తున్నా, ఈ టెంపుల్ శ్రీకాకుళం జిల్లా రాయవలసలో ఉందండి, ఆంధ్రప్రదేశ్లో. సో మీరు ఎప్పుడైనా వస్తే విజిట్ చేయొచ్చండి టెంపుల్ని. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత ఇక్కడ మెయిన్ ఏంటంటే తాబేళ్ళు. ఈ తాబేళ్ళు చూడడానికైనా మనం రావచ్చు ఒకసారి లైవ్లో, పిల్లలు చూస్తారు కాబట్టి. సో ఖచ్చితంగా ఈ టెంపుల్ విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం దానిమ్మ గింజంత హైట్ అయితే మన శివాలయం పెరుగుతుందంట, శివుడు ఆ విగ్రహం. సో ఇది చాలా రోజుల నుంచి ఉందండి, ఈ మధ్యన అలాగా డెవలప్ చేస్తున్నారు స్లోగా టెంపుల్ని. చూడండి ఆకులు గట్టు ఉన్నాయి, ఏదో ఫుడ్ వేస్తారండి, ఆ పూజారి ఏదో ఫుడ్ వేస్తారు ఖచ్చితంగా. మళ్ళీ ముడుచుకుంటుంది తాబేలు. చూడండి చాలా బాగుందండి. చాలామంది విజిట్ చేయమని చెప్పారు చాలాసార్లు, కానీ ఏముంటుందిలే అనుకున్నా, కానీ వెళ్తే అర్థమైంది. ఓకే, గుడ్, నైస్. ఇదిగోండి చూడండి, పైనుంచి చూపిస్తాను చూడండి. నేను పైకి వచ్చాను, ఇప్పుడు పైకి కూడా వెళ్ళొచ్చండి. చూడండి పైనుంచి ఎంత విగ్రహం చూడండి,
చాలా పెద్దదండి. చూసారు కదా, ఇదేనండి పైనుంచి చూడవలసిన విగ్రహం. ఓకేనా, ఇది రాయవలసలో ఉంది, శ్రీకాకుళం జిల్లా. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, శ్రీకాకుళంలో ఉన్న టెంపుల్స్ అన్ని మ్యాక్స్ టు మ్యాక్స్ కవర్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.